ఇజ్రాయెల్ ప్రధాని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏం చేశారంటే, ప్రధాని మోదీ ఫిబ్రవరి 25 నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. అంటే రేపు రాబోయే 25th కల్లా. సో ఆదివారం అమెరికన్ యూదు సంస్థల జ్యూస్ సంతతి సంబంధించి ఇజ్రాయెల్ ఎంత అణచివేయబడిందో, ఆ జ్యూస్ సంతతులు ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళకి అప్పట్లో మనం ఆశ్రయం కల్పించిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు అదే గ్రాటిట్యూడ్తో కూడా ఉన్నారు, అదే కృతజ్ఞతా భావంతో ఉన్నారని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఎందుకు ఇలా అవుతుంది? సరే, ఇప్పుడు ఒకసారి ఆదివారం అమెరికన్ యూదు సంస్థల అధ్యక్షులతో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని మోదీ పర్యటన వివరాలు తొలిసారిగా మీడియాకు బహిర్గతం చేశారు. మన సెనెట్, ఇక్కడ నెసెట్ అని పడేది, సెనెట్ను ఉద్దేశించి ఒక ముఖ్య నేత ప్రసంగించబోతున్నారు. వచ్చే వారం ఎక్కడికి ఎవరో వస్తున్నారు తెలుసా? నరేంద్ర మోదీ అంటూ పర్యటనను నెతన్యాహు ప్రకటించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా భారతదేశ సంతతికి సంబంధించి చాలా ఆసక్తిగా ఉంటుంది. భారత్తో ఉండే ప్రతి వ్యవహారాల్లో కూడా ఈ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా చాలా మనకి మద్దతుగా ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో కూడా తెలియజేశాను, ఇజ్రాయెల్ భారత్కి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సాయం అడగకపోయినా వాళ్ళు ఎదురొచ్చి మరి మీకేం కావాలి చెప్పండి, మేము అందిస్తూ ఉన్నారు. ఈవెన్ కార్గిల్కి సంబంధించిన సూపర్సానిక్ విమానాలు కూడా అప్పట్లోనే ఇజ్రాయెల్ మనకి అందించని కూడా వార్త. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇజ్రాయెల్ మనకి, మీరు కేవలం పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్న మ్యాప్ పాయింట్ ఇవ్వండి చాలు, మిగతాది మేము చూసుకుంటాం అంటే భారత్ ఎవరి జోక్యం ఒప్పుకోలేదు. అంటే అంత ఇప్పటికే కృతజ్ఞతా భావంతో ఇక్కడ ఇజ్రాయెల్ మనకి ఎప్పుడు దోహదపడుతుంది. రేపు ఫిబ్రవరి 25న మోదీ గారు పర్యటించబోతున్నారు సెనెట్లో. అంటే ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్లో మోదీ గారు ప్రసంగించబోతున్నారు. దానికి కూడా మన బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షులు స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా, ఈసారి మన సెనెట్లో ఒక మహత్తరమైన వ్యక్తి వచ్చి ప్రసంగించబోతున్నారు, అది ఎవరో తెలుసా? ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ నరేంద్ర మోదీ అని కూడా అనౌన్స్ చేశారు. సో అంటే ప్రపంచ దేశాలని కూడా నమో 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 నరేంద్ర మోదీ అంటుంటే మన వాళ్ళు ఇక్కడ కావాలనే బురజల్లే ప్రయత్నం అవి చేస్తున్నారు. ఇది ఒక అంతర్జాతీయ జాతీయ వార్తలకు సంబంధించిన ఒక వార్త.